తిరిగి ఇప్పుడు డీలిమిటేషన్ దాంతోపాటు మహిళా రిజర్వేషన్ సంబంధించి భారతీయ జనతా పార్టీకి ఏడ పేరు వస్తుందని చెప్పి భయపడి ఇవాళ దేశ ప్రజల లోపల ముఖ్యంగా దక్షిణాది రాష్ట్రాల ప్రజల లోపల ఒక విద్వేషం రగిలించే ప్రయత్నం ఇవాళ రేవంత్ రెడ్డి గారు చేస్తున్నారు. డీలిమిటేషన్ వల్ల మీకు వచ్చిన నష్టం ఏందో ఇప్పటికీ రేవంత్ రెడ్డి గారు స్పష్టంగా చెప్పడము ఒకసారి గ్రహించాలి. బీజేపీని విమర్శించడము, నరేంద్ర మోడీ గారిని విమర్శించడము, కిషన్ రెడ్డి గారిని నన్ను ఆడిపోసుకోవడము, ముఖ్యంగా దీనివల్ల మీకు వచ్చే ఇబ్బంది ఏంది? అన్ని రాష్ట్రాల్లో 50% సీట్లు పెంచడాన్ని మీరు వ్యతిరేకిస్తారా? వెనుకబడ్డ ప్రాంతాలైన పాలమూరు, ఆదిలాబాద్ జిల్లాలో సీట్లు పెంచడము తప్ప. దేశవ్యాప్తంగా ఒకటే క్రైటీరియా తీసుకుంటారు. తెలంగాణకు ఒక రకంగా, ఆంధ్రప్రదేశ్కి ఒక రకంగా, ముంబైకి ఒక రకంగా. అంటే మీ ఉద్దేశం ఏంది? ముంబై ఇతర ప్రాంతాల్లో పెరగచ్చు కానీ తెలంగాణలో సీట్లు పెరగద్దని మీ ఉద్దేశమా? చెప్పండి, ఒకసారి ఇవ్వాల్సిన అవసరం ఉంది దాని మీద. ఇవాళ ఈ దేశానికి రక్ష దక్ష ఇలా బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చిన రాజ్యాంగం అనే విషయాన్ని ఒకసారి గుర్తుంచుకోండి. మీరు అంబేద్కర్ గారి సిద్ధాంతాలను చంపే ప్రయత్నం మీరు చేస్తున్నారు. అంబేద్కర్ గారు బతుకున్నప్పుడు ఇలా ఇదే కాంగ్రెస్ పార్టీ అందరూ కూడా అవమానపరిచింది. ఇలా అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగంలో ఓటు హక్కు గురించి కానీ డీలిమిటేషన్ గురించి ఉన్న విషయాన్ని మీరు ఒకసారి చదివి వాస్తవాలను ఇలా ఇప్పటికైనా తెలుసుకునే ప్రయత్నం చేయండి. ఇలా బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగానికి అనుగుణంగా నడిచే పార్టీ భారతీయ జనతా పార్టీ. అటువంటి ప్రభుత్వం ఇలా నరేంద్ర మోడీ ప్రభుత్వం. కాబట్టి అన్ని రాష్ట్రాలను సమానంగా చూడాలని ఒక దృక్పథంతో ఒక శక్తివంతమైన భారతదేశ నిర్మాణం కోసం మాత్రమే ఇలా నరేంద్ర మోడీ ప్రభుత్వం ముందుకు వస్తున్న విషయాన్ని గుర్తుంచుకోవాలి మీరు.